అది మేము కూర్చోన్న ప్లేస్. అండ్ ఇప్పుడు అక్కడి నుంచి ఇంటికి రిటర్న్ అవుతున్నాం. అందరూ నన్ను మంచిగా చూస్తూ ఉన్నారు. రాజీ అక్క డీప్ థింకింగ్. ఏం థింక్ చేస్తానో, ఏం కూర ఉండాలని థింక్ చేస్తున్నారేమో. అక్క ఫీల్ అవుతుంది మళ్ళీ నన్ను తీయొద్దు అని. వెళ్ళమ్మా. అట్టే చూపిస్తున్నారు. ఒకరోజు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా ఈడే వండేసిపోవాలా. ఈడే కర్రలు ఉంచుకొని వండుకొని వాడు మనల్ని పంపిడు కదా. స్టవ్ అంతా ఎత్తుకు వస్తే మన ప్లేస్ని ఎవరు ఆక్రమించేసినారు అక్క. ఏంది అడవిలో ఇండక్షన్ స్టవ్ ఆడెత్తుకొని పెడతారా? అడవి మరి రాళ్ళతోనే ఫైర్ పుట్టిద్దాం. కాదు, ఇంతకుముందేమో యాడ్ చూసినా లవర్స్ కనిపించినారు, ఇప్పుడు యాడ్ చూసినా ముసలి కనిపిస్తా అంటారు. ఏంది మనకి అంటే లవర్స్ రారా? అవును, వాళ్ళకి పొదలు కావాలి కదా. బటర్ రైస్ మాత్రం వల్ల ఉన్నాయి. సండే కాబట్టి ఈరోజు అందరు ఫ్యామిలీస్తో వచ్చారు. మనం ఎప్పుడు వస్తాము? మనం ఎప్పుడు అమావాస్యకి పౌర్ణమికి వచ్చారు. ఎవరినా ఎంటర్ అయ్యేటప్పుడు తీస్తారు వీడియో, మేము ఎగ్జిట్ అయ్యేటప్పుడు తీస్తాను. ఎవరినా ఎంటర్ అయ్యేటప్పుడు తీస్తారు వీడియోని. యాడా మనకి చిందాకు పిచ్చి ఇంకా వదలలేదు. మీకు ఏ యాపిల్ కావాలా? బ్రష్లు అని చెప్దాము. ఏం చేస్తే పోయే దాంట్లో పోయేటప్పుడు ఎంచుకోవాలి. మనం ఇందాక కూర్చోండి దగ్గర ఉండింది కదా. దాట పోయేటప్పుడు ఎంచుకొని వద్దాం. మన ప్లేస్ ఆక్రమించేశారు. సారీ, మా ప్లేసు. అసలు పొద్దున్నే అట్లా వచ్చాను మనం. అది బాగుంది అసలు, ఆ చెట్ల కింద బాగుంది. అదే మేము పొద్దున వచ్చిన ప్లేస్. ఇప్పుడు ముగ్గురు పోతున్నారు అక్కడ. ఈ వీడియోని కానీ ఎవరన్నా చూడాలా? ఎవరి కెమెరామెన్ కాదు, కెమెరా ఉమెన్ పిక్చర్ కిందేమో ఈ పిల్లకి అంటారు. చెట్టులది పుట్టలది తీయాలా? నాకు చెట్ల మీద పుట్ల మీద అంత ఇంట్రెస్ట్ లేదే. అక్క చింతాకు అక్క కోసుకో, పప్పు వేసుకోవచ్చు అంటే ఆల్రెడీ బుకింగా. ఇదో కవర్ అక్కడ. గుర్తుపెట్టుకోండి, సేవ్ వాటర్. అక్క తాటి చెట్టు అక్క, నుంగులు ఉంటాయా? వెళ్ళి పైకి ఎక్కితే తెలుస్తుంది. ఎవరు ఎక్కేదే? ఇంట్లో చేస్తాను మనకి అవన్నీ అడగడానికి. మేమే అనుకున్నాం ఫ్రెండ్స్, మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కవర్ కనిపిస్తుందా? ఇదో కవరు కనిపిస్తూ ఉంది. ఇందాక ఇలా వెళ్ళాము, ఇప్పుడు కాబట్టి సన్ రైజ్ అయిపోయింది. సూపర్ ఉనింది అసలు. సరే మళ్ళీ ఒకసారి వెళ్ళేసి వస్తాం.
ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. ఎవరికైనా బోట్ నడపడం వచ్చు అనుకుంటే అక్కడ వచ్చి చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోతాను అక్క, యాడికి పాపం భయపడిపోయింది అక్క. ఇంటికి వెళ్ళాలక్క, ఇంట్లో ఎత్తుక్కుంటారు మళ్ళా. అదేదో సీక్రెట్ ప్లేస్ ఉందంట, పోయి చూసుకోవచ్చేద్దాం. మీరు నేను కూర్చొని ఏం చేస్తాం ఇక్కడ? ఏ ఇట్స్ నాట్ తిన్నలూరే. నీళ్ళు ఫోర్స్గా పోకుండా ఆపేదానికి మోస్ట్లీ. ఇదో ఇడు ఉన్నాయి కదా వేపమానులు. పదండి. వచ్చేసామబ్బా రోడ్డుకి, తప్పిపోకుండా వచ్చేసాము. చెట్టు పడిపోతుంది అవును, వేరుతో సహా వచ్చేస్తుంది. ఏమో లోపలికి ఉందేమో వేర్లు. చాలా చెట్లు ఆమారుదా ఉన్నాయి ఈడ. ఇక్కడ మనకంటే ఏది కింద కదా అది? అవును, వేప చెట్టే. ఇప్పుడు అడిగి ఎవరు పోయేది? ఏంటో మాకు ఈ ఆకులు పిచ్చి, వేపాకు చింతాకు అనుకుంటా. లే, అక్కడి నుంచి సన్ లైటింగ్ పడుతుంటే ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుంది అసలు కదా. జనాలు ఎక్కువైపోయినారు. అక్క, మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు అడుగుతాను చూడు ఇవాళ, దాన్ని ఎట్టుగల అని ఆలోచించినాం కదా. ఏదో బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఈ పక్క ఎక్కితే ఆ పక్కకు పడిపోతాం అనుకోండి. చేసుకునే వాళ్ళు ఆడన్నా చేసుకోవచ్చు. కానీ ఈ ఏరియా, ఈ ప్లేస్ అనేది ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది, కానీ మన ఏరియా వాళ్ళకి అదొక అడివే. సారీ, ఇదొక అడివే. క్యాంటీన్ స్టార్ట్ అయిపోయింది, డబ్బులు ఉంటే పోయి కొనుక్కోవచ్చు. కొనుక్కోవాలా అంతే కదా? వద్దు, కొనుక్కోరాపు. ముందు పైసా ఉండాలి కదా. ఎవరిదే? అమ్మో వద్దు.
ఎవరితో చెప్పారంటే నేను మొహం పడగొ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇదే మూతి మళ్ళీ ముఖం పగిలిపోతుందంట. వీళ్ళెవరికి తినే స్టేపులు కూడా వస్తాయి. Can you guess what is this? అదే బొమ్మలు మాత్రమే ఉంటాయి, నిజమైతే ఉండవు. కావాలంటే మేక ఉంది, మేక పాపం 2 వారాలుగా ఉంది అదే ప్లేస్లో. ఏమో మేము వచ్చినప్పుడు అంతా దాన్ని ఎప్పుడు కాస్తారు, ఎప్పుడు మటన్ వండుకొని తింటా. టికెట్స్ అక్క అక్కడ 10 రూపాయలు. ఇందాక అక్కడ చూసిందా టికెట్లు ఫ్రీ.